ఎవరైతే రోగులు ఉన్నారో వారి యొద్దకు వెళ్ళి ప్రార్థించేవారిగా, వారి యొద్దకు ఆ యొక్క సంఘ కాపరి అయ్యగారు వాళ్ళు కలిసి పలాని వ్యక్తి హెల్త్ బాగలేదు కనుక మనం వెళ్ళి కలిసి ప్రార్థన చేద్దాం అనేటువంటి వారిగా ఉండాలి. ఆ యొక్క రోగులను ప్రభు చెంతకు తీసుకొచ్చే వారిగా ఉండాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ పక్షవాయు గల వాడిని తీసుకొని వెళ్ళినప్పుడు చాలా మంది జన సమూహము ఆ ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటి బయట కూడా వాళ్ళందరూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు వీరు లోపలికి వెళ్ళడానికి అసలు ప్లేసే లేదు. ప్లేస్ లేకుండా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క లోపలికి వెళదాము అని చాలా ప్రయత్నం చేశారు, కానీ మరి లోపలికి వెళ్ళలేనంతగా జనము కిక్కిరిసి జనము ఉన్నారు. అప్పటి వారికి ఒక ఉపాయం వచ్చింది. ఏంటా యొక్క ఉపాయం అంటే, ఇంటి పై కప్పును తీసి వేయాలి. ఆ కప్పు తీయాలంటే అది బిల్డింగ్ అయితే తీస్తారా? తీయలేదు. కాబట్టి అది గూడ పెంకుటిల్లో ఏదో పెంకుటిల్లో తీస్తే వచ్చేటువంటి ఇల్లు అక్కడ ఉన్నది కనుక ఇంటి పైకి ఎక్కారు. ఆ ఇంటి కప్పు తీశారు. కప్పు తీసి ఆ రోగిని మంచములో ఉండగానే ఎవరి ముందు దింపారు? యేసు ప్రభు ముందు ఆ రోగిని దింపారు. అప్పుడు యేసు ప్రభువు ఆ యొక్క వారిని చూస్తున్నారు. ఎవరి విశ్వాసం చూశారు? నలుగురి విశ్వాసం. అంటే ఆ నలుగురికి విశ్వాసం ఉన్నది. ఆ రోగికి ఉన్నదో లేదో తెలియదు, కానీ ఈ నలుగురికి ఏ విశ్వాసం ఉంది అంటే, ప్రభు దగ్గరికి తీసుకొని వెళితే ప్రభు ఇతన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే అంతకు ముందు కుష్ఠరోగికి స్వస్థత కలిగింది, ఈ వ్యక్తి కూడా స్వస్థత కలుగుతుంది అని చెప్పేసి ఈ నలుగురికి విశ్వాసము కలిగి ప్రభు ముందు దింపినప్పుడు వారి విశ్వాసము చూసి ఆయన ఈ పడకలో పడుకున్న వ్యక్తి పక్షవాయు వచ్చింది, కానీ ఈ పక్షవాయు గల రోగము రావడానికి కారణము పాపం. ఏదో పాపము చేశాడు, ఏదో శాపం ఆయన మీద ఉన్నది. కాబట్టి ఆయన పాపమును తొలగిస్తున్నాడు, శాపమును తొలగిస్తున్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని యేసయ్య ఆ వ్యక్తితో చెప్తున్నాడు. అప్పుడు శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. శాస్త్రులు ఏమంటున్నారు? అరే, పాపాలు క్షమించడానికి ఇద్దరు ఎవరు? పాపాలు క్షమించేది ఎవరు? దేవుడు పాపాలు క్షమిస్తాడు. మరి ఈయన మనలాంటి మనిషే కదా, ఈయన పాపాలు క్షమిస్తున్నాడు ఏమిటి అని చెప్పేసి వారు ఆత్మలో వారు అనుకుంటున్నారు. అది తెలుసుకున్నటువంటి యేసు ప్రభు ఏమంటున్నారు శాస్త్రులతో? ఇదిగో ఈ భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారము కలదు కనుక పాప మన్నింపు, రెండవదిగా పాప మన్నింపు యేసు ప్రభు అక్కడ ఇస్తున్నాడు. అంటే పాపమును క్షమించడానికే నేను వచ్చాను, ఈ పాపములను తొలగించడానికే నేను వచ్చాను. కాబట్టి ఈ భూమి మీద మనుష్య కుమారునికి యేసుక్రీస్తుకి పాపాలు క్షమించే అధికారం ఉంది. అవును, దేవుడే పాపాలు క్షమిస్తాడు. యేసు ప్రభువు కూడా దేవునిగా చూడలేకపోయారు, వాళ్ళు చూడలేకపోయారు. కాబట్టి ఈయన పాపాలు ఎట్లా క్షమిస్తారనుకున్నాను. కానీ యేసు ఏమై ఉన్నాడు? ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు కనుక దేవునిగా, దేవుని కుమారునిగా పాపాలు క్షమిస్తున్నాడు. అందుకే బాప్తిస్మ యోహాను దర్శనములో చూసి చెప్పాడు యేసు ప్రభువు, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను 1:29లో చెప్పి ఉన్నాడు. కాబట్టి లోక పాపాలను మోస్తున్న ఒక గొర్రెపిల్లగా, ఒక దేవుడిగా, రక్షకుడిగా యేసు ప్రభువు మనకు ఉన్నాడు. అందుకే ఏది సులభతరము అని చెప్పి ఆ మంచములో పడుకొని ఉన్నటువంటి వ్యక్తికి మూడవదిగా స్వస్థతను కలగజేస్తూ ఉన్నాడు. ఏది సులభతరము? ఇదిగో నీవు లేచి నీ పడకని ఎత్తుకొని నీవు వెళ్ళము అని చెప్పుట సులభమా అని చెప్పి, కుమారా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పడకని ఎత్తుకొని నీవు నడువు అని చెప్పగా వెంటనే పక్షవాత రోగముతో ఉన్నటువంటి వ్యక్తి దిగ్గున లేచి తన పడకను ఎత్తుకొని తన స్వస్థత పొంది
నడిచినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రేమ దేవుడు ద్వారా. అందుకే